ప్రస్తుతం మనం ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని చూస్తున్నామంటే దానికి కారణం లైట్. మైక్రోస్కోప్ ద్వారా కనిపించే మాలిక్యూల్స్ నుండి టెలిస్కోప్ ద్వారా కనిపించే నక్షత్రాలలోని మ్యాటర్ వరకు ఏ మ్యాటర్ని స్టడీ చేయాలన్నా మనకి ఎంతగానో ఉపయోగపడేది లైట్. ఈ విశ్వాన్ని మరియు గతాన్ని పరిశీలించడానికి లైట్ ఒక టూల్గా ఉంది. ఈ వీడియోలో లైట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మంట నుండి వచ్చే వేడి, సూర్యుడి నుండి వచ్చే కాంతి, డాక్టర్స్ స్కానింగ్ కోసం ఉపయోగించే ఎక్స్రేస్ ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో భాగమే. కానీ ఒక్కో దాని యొక్క ఎనర్జీ దాని యొక్క వేవ్లెన్స్ పై ఆధారపడి ఉంటుంది. లైట్ అనేది ఇటు పార్టికల్ ఫంక్షన్, ఇటు వేవ్ ఫంక్షన్ రెండింటినీ కలిగి ఉంటుంది. సాధారణంగా లైట్ పార్టికల్ని ఫోటాన్ అని అంటాం. ఈ ఫోటాన్స్కి ఎనర్జీ ఉంటుంది కానీ మాస్ ఉండదు. ఈ ఫోటాన్స్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తాయి. సో లైట్కి ఎనర్జీ ఉంటుంది కానీ మాస్ ఉండదు. లైట్ ట్రావెల్ చేస్తుంది అంటే అక్కడ ఎనర్జీ ట్రావెల్ చేస్తుంది అని అర్థం. వేవ్లెన్స్ గురించి ఈజీగా అర్థం అవ్వడానికి ఒకసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎనర్జీ వేవ్స్ లాగా ప్రయాణిస్తుంది అని మనకు తెలుసు. ఇక్కడ ఒక వేవ్ హైట్ మరియు మరొక వేవ్ హైట్ కి మధ్య దూరాన్ని వేవ్ లెంత్ అని అంటాం. గామా రేకి వేవ్ లెంత్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. అలా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి గామా రే, ఎక్స్రే, అల్ట్రావైలెట్, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మైక్రో అండ్ రేడియో వేవ్స్గా ఉంటుంది. రేడియేషన్ ఒక్కో వేవ్గా మారే కొద్దీ దాని యొక్క వేవ్ లెంత్ సైజ్ పెరిగి ఎనర్జీ తగ్గుతుంది. గామా రే వేవ్ లెంత్ సైజ్ 1 నుండి 10 పికోమీటర్స్ ఉంటుంది. ఈ వేవ్ లెంత్ సైజ్ ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఇది హైడ్రోజన్ యాటమ్ కన్నా దాదాపు 10 రెట్లు చిన్నది. అంత తక్కువ వేవ్ లెంత్ సైజ్లో దాని యొక్క ఎనర్జీ 100 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. ఈ రేడియేషన్ ఒక యాటంలోని ఎలక్ట్రాన్స్ని ఈజీగా ఆ యాటమ్ నుండి విడదీస్తుంది. ఎక్స్రే వేవ్ లెంత్ సైజ్ 0.01 నుండి 10 నానోమీటర్స్ ఉంటుంది. అల్ట్రావైలెట్ వేవ్ లెంత్ 10 నానోమీటర్స్ నుండి 380 నానోమీటర్స్ వరకు ఉంటుంది. విజిబుల్ లైట్ వేవ్ లెంత్ 380 నుండి 700 నానోమీటర్స్ వరకు ఉంటుంది. మనం ప్రస్తుతం ప్రపంచాన్ని చూసేదంతా విజిబుల్ లైట్ ద్వారా మాత్రమే. మన చుట్టూ గామా రే నుండి రేడియో వేవ్స్ ఉన్నా కూడా మనకి కేవలం విజిబుల్ లైట్లోని వేవ్ లెంత్స్ మాత్రమే కనబడతాయి. విజిబుల్ లైట్లో ఒక్కో వేవ్ లెంత్ ఒక్కో కలర్గా కనబడుతుంది. విజిబుల్ లైట్లో తక్కువ వేవ్ లెంత్ ఉన్నది బ్లూ కలర్గా, ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నది రెడ్ కలర్గా కనబడుతుంది. మనకి ఇన్ని రంగులు కనబడుతున్నాయంటే వాటి యొక్క వేవ్ లెంత్ సైజ్ వేరువేరుగా ఉన్నాయి అని అర్థం. విజిబుల్ లైట్ వేవ్ లెంత్ పెరిగితే అది ఇన్ఫ్రారెడ్ రేస్గా మారుతుంది. ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ సైజ్ 700 నానోమీటర్స్ నుండి 1 మిల్లీమీటర్ వరకు ఉంటుంది. ఇక మైక్రో అండ్ రేడియో యొక్క వేవ్ లెంత్స్ 1 మిల్లీమీటర్ నుండి 100 అండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు ఉంటాయి. సరే, అసలు లైట్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ప్రతి యాటమ్కి దానికి సరిపడే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఒక యాటమ్ హై ఎనర్జీ లెవెల్ నుండి లో ఎనర్జీ లెవెల్కి మారినప్పుడు ఆ యాటమ్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో ఎనర్జీ విడుదలవుతుంది. ఉదాహరణకి ఒక యాటంలో ఎలక్ట్రాన్ హై లెవెల్ నుండి లో లెవెల్కి మారినప్పుడు ఆ యాటంలో కొంత ఎనర్జీ లాస్ అవుతుంది. ఆ లాస్ అయిన ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో బయటికి విడుదలవుతుంది. అయితే ఇక్కడ లైట్ ఏర్పడడానికి కారణం యాటంలోని ఎలక్ట్రాన్ అని చెప్పుకోవచ్చు. లైట్ ఏర్పడడానికి అతి సాధారణ పద్ధతి హీట్. మనం ఒక డార్క్ రూమ్లో దేనినైనా కాల్చితే అది 500 డిగ్రీస్ కెల్విన్కి చేరుకోగానే కొద్దిగా రెడ్ కలర్లో కనబడుతుంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ అది ప్రకాశవంతంగా కనబడి ఎక్కువ లైట్ని విడుదల చేస్తుంది. ఇక్కడ టెంపరేచర్ పెరిగే కొద్దీ యాటమ్స్ ఇతర యాటమ్స్తో కొలైడ్ అవుతూ ఎలక్ట్రాన్స్ హై ఎనర్జీ లెవెల్కి చేరుకోవడం, మళ్ళీ లో ఎనర్జీ లెవెల్కి చేరుకోవడం జరుగుతాయి. సరే, లైట్ జనరేషన్కి కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. సూర్యుడి మధ్య భాగంలో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. అక్కడ టెంపరేచర్స్ కొన్ని మిలియన్ డిగ్రీస్కి చేరుకుంటాయి. యాటమ్స్ ఫ్యూజ్ అవుతాయి మరియు యాటమ్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్య ఎన్నో కోట్ల కొలీజన్స్ జరుగుతాయి. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల హై ఎనర్జీ ఫోటాన్స్ విడుదలవుతాయి. సరే, లైట్ మ్యాటర్తో ఇంటరాక్ట్ అవుతుంది. మనం ప్రపంచాన్ని చూస్తున్నామంటే దానికి కారణం లైట్. ఒకవేళ సూర్యుడు లేకపోతే మనకు భూమిపైన వేవీ కనబడవు. సన్లైట్ పడే ప్రతి వస్తువు నుండి మళ్ళీ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మ్యాటర్ లైట్ ఇంటరాక్షన్లో మ్యాటర్ ఏ కలర్కి సంబంధించిందో ఆ కలర్ లైట్ మాత్రమే మ్యాటర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మ్యాటర్తో ఇంటరాక్ట్ అవ్వగలదు. ఒకవేళ అది హై ఎనర్జీ అయితే అది మ్యాటర్ నుండి చొచ్చుకొని పోగలదు. ఇలా జరిగినప్పుడు ఆ హై ఎనర్జీలో కొంత ఎనర్జీ మ్యాటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. హై ఎనర్జీ రేడియేషన్ జీవానికి ప్రమాదకరం. హై ఎనర్జీని ఏ జీవి తట్టుకొని బ్రతకలేదు. కానీ భూమిపైనకి కేవలం విజిబుల్ లైట్ అండ్ రేడియో కొద్దిగా మాత్రమే అల్ట్రావైలెట్ రేస్ రీచ్ అవుతాయి.
చాలా ఎత్తైన పర్వత ప్రాంతాలకి ఇన్ఫ్రారెడ్ వేవ్ లెన్స్ రీచ్ అవుతాయి. సరే, మనకి సందేహం వస్తుంది, అసలు విజిబుల్ లైట్ వేవ్ లెన్స్ మాత్రమే ఎందుకు కనబడుతున్నాయి, మిగిలిన వేవ్ లెన్స్ ఎందుకు కనబడట్లేదు అని. నిజానికి విజిబుల్ లైట్ ఏం స్పెషల్ కాదు, అది కూడా మిగిలిన వేవ్ లెన్స్ లాగానే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఒక భాగమే. అయితే విజిబుల్ లైట్ వేవ్ లెన్స్ నీటిలో కూడా ప్రయాణించగలవు. సూర్యుడి నుండి మనకి ఎక్కువగా వచ్చేది విజిబుల్ లైట్ వేవ్ లెన్స్. అయితే కోట్ల సంవత్సరాల క్రితం నీటిలోని జంతువులు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని గ్రహించే విధంగా అప్పటి జీవులకి కళ్ళు ఏర్పడ్డాయి. నీటిలో సూర్యుడి యొక్క విజిబుల్ లైట్ ఎక్కువగా ట్రావెల్ చేస్తుంది, కాబట్టి వాటి కళ్ళు విజిబుల్ లైట్ని చూసే విధంగానే ఎవాల్వ్ అయి ఉంటాయి. అయితే పాములు, కప్పలు, కొన్ని రకాల చేపలు ఇన్ఫ్రారెడ్ వేవ్ లెన్స్ని, పక్షులు, పిల్లులు, సీతాకోక చిలుకలు అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్ని చూడగలవని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరే, ఒక ప్రాంతం నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ బయలుదేరింది అంటే అది సెకనుకి 2,99,792 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెన్స్లో ఏ వేవ్ లెంత్ అయినా కావచ్చు, ఆ వేవ్ లెన్స్ సైజ్ ఎంతైనా ఉండవచ్చు. అలా గామా రేస్ నుండి రేడియో వేవ్స్ వరకు లైట్ స్పీడ్తోనే ప్రయాణిస్తాయి. అసలు సెకనుకి 2,99,792 కిలోమీటర్లు మాత్రమే లైట్ ఎందుకు ప్రయాణిస్తుంది అనే సందేహం మనకు వస్తుంది. కానీ దీని గురించి ఏ శాస్త్రవేత్త దగ్గర సమాధానం లేదు. ఈ యూనివర్స్ స్పీడ్ లిమిట్ అంతే కావచ్చు. మాస్ లేని ఎనర్జీ పార్టికల్స్ లైట్ స్పీడ్ వరకు ప్రయాణించగలవు. లైట్ స్పీడ్ కన్నా విశ్వంలో ఏదీ వేగంగా ప్రయాణించలేదు. లైట్ 2,99,792 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో వ్యాక్యూమ్లో ప్రయాణిస్తుంది. 2,25,000 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో వాటర్లో ప్రయాణిస్తుంది. 2,00,000 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో గ్లాస్లో ప్రయాణిస్తుంది. గాలిలో 2,99,702 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గాలిలో సెకనుకి 89 కిలోమీటర్లు నెమ్మదిగా ప్రయాణిస్తుంది. లైట్ గ్రావిటీ కారణంగా డైవర్ట్ అవుతుంది. గ్రావిటీ అంటే అక్కడ స్పేస్ టైం బెండ్ అయి ఉంటుంది. దాని గుండా లైట్ పోతే లైట్ కూడా బెండ్ అవుతుంది. సరే, లైట్ స్పీడ్ 2,99,792 కిలోమీటర్ పర్ సెకండ్ అని శాస్త్రవేత్తలు ఎలా కనుక్కున్నారు? ఈ లైట్ స్పీడ్ని కనుక్కోవడానికి దాదాపు 50కి పైగా శాస్త్రవేత్తలు కొన్ని వందల ప్రయోగాలు చేశారు. ప్రయోగపరంగా మొదటగా 1676 సంవత్సరంలో ఓలస్ రియమ్మర్ అనే శాస్త్రవేత్త లైట్ స్పీడ్ 2,14,000 కిలోమీటర్ పర్ సెకండ్ అని చెప్పాడు. తర్వాత 1726 సంవత్సరంలో జేమ్స్ బ్రాడ్లే అనే మరో శాస్త్రవేత్త 3,01,000 కిలోమీటర్ పర్ సెకండ్ అని చెప్పాడు. తర్వాత సంవత్సరాలలో ఎందరో శాస్త్రవేత్తలు వారి ప్రయోగాల ద్వారా లైట్ స్పీడ్ సెకనుకి 3 లక్షల కిలోమీటర్లకి దగ్గరగా ఉన్నట్టు చెప్పారు. ఇక ఎగ్జాక్ట్ లైట్ స్పీడ్ని ఎజెన్, గోర్డార్డ్ స్మిత్, కేడి ఫ్రోమ్ అనే శాస్త్రవేత్తలు చెప్పారు. ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో పద్ధతి ద్వారా లైట్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేశారు. సరే, లైట్ స్పీడ్ని కనుక్కోవడానికి ఎక్కువ శాస్త్రవేత్తలు యూజ్ చేసిన పద్ధతి రొటేటింగ్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్. లైట్ స్పీడ్ని కనుక్కోవడం థియరేటికల్ మరియు మ్యాథమెటికల్గా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ ఎక్స్పెరిమెంట్ యుఎస్లోని మౌంట్ విల్సన్ మరియు మౌంట్ శాన్ ఆంటోనియో అనే పర్వతాలపై మొదటగా మైకెల్సన్ అనే శాస్త్రవేత్త చేశారు. ఇక్కడ ఒక పర్వతం మీద రొటేటింగ్ మిర్రర్ మరియు లైట్ని అమర్చారు. మరో పర్వతం మీద 2 ఫిక్స్డ్ మిర్రర్స్ని అమర్చారు. ఈ 2 పర్వతాలకి 35 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇక్కడ లైట్ రొటేటింగ్ మిర్రర్ పై పడి 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి అబ్జర్వర్ దగ్గరికి చేరుకోవాలి. సో ఇక్కడ లైట్ పోను 35 కిలోమీటర్లు, రాను 35 కిలోమీటర్లు, మొత్తం 70 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అయితే ఇక్కడ మిర్రర్ ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్ యాంగిల్గా ఉన్నప్పుడు మాత్రమే లైట్ ఇతర ఫిక్స్డ్ మిర్రర్స్ దగ్గరికి స్ట్రైట్గా ట్రావెల్ చేసి రిటర్న్ అయ్యి మళ్ళీ 45 డిగ్రీస్ యాంగిల్తో ఉన్న రొటేటింగ్ మిర్రర్కి తాకి అబ్జర్వర్కి చేరుకుంటుంది. కొంచెం యాంగిల్ అటు ఇటు అయినా లైట్ అబ్జర్వర్కి చేరుకోదు. అదేవిధంగా లైట్ బయలుదేరి తిరిగి వచ్చేలోపు మిర్రర్లో 1 సైడ్ ఒక రౌండ్ వేయాలి. అంటే ఇక్కడ లైట్ బయలుదేరినప్పుడు మిర్రర్ 45 డిగ్రీస్ యాంగిల్తో ఉంటే లైట్ రిటర్న్ వచ్చినప్పుడు మిర్రర్ 1 రొటేషన్ వేసి మళ్ళీ అదే 45 డిగ్రీస్ యాంగిల్తో ఉండాలి. సరే, లైట్ చాలా వేగంతో ప్రయాణిస్తుంది. అది 70 కిలోమీటర్లు కేవలం కొన్ని మైక్రో సెకండ్స్లోనే ట్రావెల్ చేయగలదు. కాబట్టి ఈ గ్యాప్లో మిర్రర్ 1 సైడ్ రొటేషన్ వేయాలంటే మిర్రర్ కూడా చాలా వేగంగా రొటేషన్ వేయాలి. కొంచెం మెల్లగా వేగంగా రొటేట్ అయినా యాంగిల్ చేంజ్ అవుతుంది, లైట్ అబ్జర్వర్కి రీచ్ అవ్వదు. అయితే మైకెల్సన్ ఈ పరిశోధన చేసినప్పుడు మిర్రర్ ఒక సెకండ్కి 528 రివల్యూషన్స్ చేసినప్పుడు మాత్రమే లైట్ తనకి కనబడింది. ఇక్కడ రొటేటింగ్ మిర్రర్కి 8 సైడ్స్ ఉన్నాయి, కాబట్టి ప్రతి సైడ్ రొటేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 528 × 8 4224 అవుతుంది.
ఇక్కడ మిర్రర్ సైడ్స్ 4224 టైమ్స్ తిరిగింది అంటే లైట్ కూడా 4224 టైమ్స్ అబ్జర్వర్ కి రీచ్ అయ్యింది అని అర్థం. అంటే లైట్ ఒక సెకనులో 70 కిలోమీటర్లు 4224 టైమ్స్ ట్రావెల్ చేసి రీచ్ అయ్యింది అని అర్థం. సో మొత్తం లైట్ ఒక సెకనులో ట్రావెల్ చేసిన దూరం 70 × 4224 ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 2,95,000 అవుతుంది. అంటే లైట్ ఒక సెకనులో 2,95,000 కిలోమీటర్స్ ప్రయాణించింది అని అర్థం. ఇక తర్వాత కాలంలో కొలతలు స్పష్టంగా తీసుకొని లైట్ స్పీడ్ 2,99,792 కిలోమీటర్ పర్ సెకండ్ గా కన్ఫర్మ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ లైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా లైట్ ఇయర్ గురించి, ఈ యూనివర్స్ ఎక్స్పాన్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడే వీడియోస్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. స్పేస్ అండ్ ఆస్ట్రోనామీ గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.